ఈ రోజు వచ్చేసి 'అగ్ని పరీక్ష' సీజన్ 2లో ఏమేం జరిగింది, ఏంటి అని చెప్పేసి ఈరోజైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి కంటెస్టెంట్స్ ఎవరొచ్చారు, ఏంటి అని మాట్లాడుకునే ముందు జడ్జెస్ అలాగే హోస్ట్ గురించి మాట్లాడదాం అనేసి అనుకుంటున్నాను. చాలా విషయాల్లో గూడా శ్రీముఖి గారు ఎందుకో వాళ్ళని తక్కువ చేసి మాట్లాడినట్లు నాకైతే అనిపించిందండి. ఇది ఎవరైనా కూడా మీరు గమనించినట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియచేయండి. అక్కడ ఉన్న సిట్యుయేషన్‌ని బట్టి కాకుండా వాళ్ళు ఏ పర్సన్ తర్వాత ఏ స్థాయిలో ఉన్నారు, ఇవన్నీ చూస్తూ ఆమె కొంచెం వాళ్ళని ఏదో మిస్‌బిహేవ్ చేయకున్నా కూడా పంపించేసినట్లు, తర్వాత చంద్రముఖిలాగా బిహేవ్ చేసినట్లు ఇలాగైతే నాకు అనిపిస్తూ ఉంది. సో, మీకు గూడా అనిపించిందా? నాకైతే కంపల్సరీగా అనిపించిందండి. ఎందుకంటే చాలా విషయాల్లో కూడా మీరు వెళ్ళొచ్చు ఇంకా థాంక్ యూ, టేక్ కేర్ అని చెప్పేసి వాళ్ళు అక్కడ వాళ్ళని వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసుకోగలిగే మీరు వెళ్ళొచ్చు. ఇంక ఏం అవసరం లేదు ఇక్కడ అన్నట్లుగా వాళ్ళని పంపించేసేయడము. తర్వాత ఇవన్నీ కూడా చేస్తా ఉన్నట్లుంది. చాలా షోస్‌లో శ్రీముఖి గారంటే చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండే మనిషి, ఇక్కడ అగ్ని పరీక్షలకొచ్చేసిన తర్వాత ఎందుకిలా బిహేవ్ చేస్తుందో నాకైతే అర్థం కావటం లేదు. అక్కడక్కడ కొన్ని కొన్ని సార్లయితే తనలో ఉన్న సైకోయిజం బయటకొస్తుందా? లేదంటే కావాలని ఇలాగ నటిస్తుందా? నాకైతే ఏమాత్రం కూడా అర్థం కావటం లేదండి. ఇంక నెక్స్ట్ జడ్జెస్ విషయానికొస్తే వీళ్ళ ముగ్గురిలో కూడా ఆ జడ్జ్ క్వాలిటీ ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ఉందేమో అన్నట్లుగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకిలా మాట్లాడుతున్నానంటే, ఈరోజు జరిగిన సిట్యుయేషన్స్ బట్టి అలాగా మాట్లాడాల్సిందయితే వస్తుందండి. ఇంకా నవదీప్ గారు గానివ్వండి, అభిజిత్ గారు గానివ్వండి వీళ్ళిద్దరూ వచ్చేసి చాలా మందికి కూడా గ్రీన్ ఇస్తున్నారు. కానీ బిందు మాధవి గారు మాత్రం ఎవ్వరికో చాలా రేర్‌గా గ్రీన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఎపిసోడ్ 3లో మొత్తానికి ఒకే ఒక కంటెస్టెంట్ వచ్చేసి టాప్ 15 లకైతే వెళ్ళడం జరిగింది. ఇంక చాలా మందిని కూడా తీసేయడం జరిగింది. తర్వాత హోల్డ్‌లో పెట్టడము ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. సో, ఈ షోలో నుంచి వాళ్ళు టాప్ 15కి వెళ్లారు. వీళ్ళ దగ్గర తట్టుకొని వెళ్లారు అంటే చాలా 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 గ్రేట్ అనేసి నేనైతే చెప్పగలనండి. ముందు అంటే సీజన్ 1 అగ్నిపరీక్ష సీజన్ 1 కాకుండా ఇంతకు ముందు సీజన్స్‌లో ఎవరైతే డైరెక్ట్‌గా బిగ్ బాస్‌కి ఆపర్చునిటీ వచ్చి వెళ్ళిపోయినారో వాళ్ళు చాలా లక్కీ అనేసి నా ఫీలింగ్. ఎందుకంటే ప్రెజెంట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌ని బట్టి ఇప్పుడు జరుగుతున్న అగ్ని పరీక్షలు ఏవైతే జరుగుతున్న టాస్క్‌లని బట్టి చాలా మంది కూడా డిస్‌క్వాలిఫై అయిపోయేవాళ్ళు అనేసి నా ఒపీనియన్ అండి. ఇది పర్సనల్‌గా నా ఒపీనియన్ మాత్రమే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రాజకుమారి అనేసి ఒక ఆవిడొచ్చిందండి. ఈమె స్టోరీ వింటే చాలా ఇన్‌స్పిరేషన్‌గా అలాగే చాలా ఎమోషనల్‌గా అయితే ఉంది. ఫస్ట్ చెప్పడానికి కారణం ఏంటి అంటే, ఈమె గురించి విన్నప్పుడు నాకైతే చాలా ఇన్‌స్పిరేషన్‌గా అనిపించింది. అలాగే చాలా ఎమోషనల్‌గా కూడా అనిపించింది. షీ డిజర్వ్స్ టు గో బిగ్ బాస్ అనేసి నాకైతే అనిపించిందండి. ఎందుకంటే ఆవిడ చెప్పిన విధానం కానివ్వండి, ఏదైనా క్వెషన్ అడిగినప్పుడు చాలా జెన్యూన్‌గా ఆన్సర్ ఇవ్వటం కానివ్వండి, ఆమెలో ఉన్న పాజిటివ్ యాటిట్యూడ్ కానివ్వండి, ఒక మంచి యాంగిల్ ఏదైతే ఇవన్నీ కూడా చూస్తా ఉంటే నాకు చాలా మంచిగా అయితే అనిపించింది. ఒక పాజిటివ్ వైబ్ ఆమెలో నాకైతే కనిపించిందండి. ఇప్పుడు ఆమె స్టోరీ అయితే ఆమె ఏం చెప్పింది అని చెప్పేసి విందాం మనము. ఫస్ట్ వచ్చేసి ఆవిడకి 10థ్ క్లాస్ అయిపోయిన వెంటనే వాళ్ళ నాన్నగారు వచ్చేసి వాళ్ళ మామకిచ్చేసి మ్యారేజ్ అయితే చేశారంట. మ్యారేజ్ అయిన 3 మంత్స్‌కే వాళ్ళ పిన్ని కూతుర్ని మళ్ళీ ఈయన సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకున్నాడు. దాని తర్వాత ఆమెకి సెకండ్ మ్యారేజ్ కూడా అయింది. ఆయన కూడా ఒక బాధ్యత గల మనిషిలాగా, ఒక బాధ్యత గల హస్బెండ్, ఒక బాధ్యత గల తండ్రిలాగా కాకుండా అల్లరి చిల్లరగా ఉండేవాడు. అందుకోసమే ఈమె వచ్చేసి ఇంగ నా ముగ్గురు పిల్లల్ని కూడా నేను కాపాడుకోవాలి. ఏదో ఒక టాలెంట్ నాలో ఉంది కాబట్టి నేను ముందుకు రావాలి. ఏదో ఒక టాలెంట్ అంటే మిషన్ కుట్టడం నేర్చుకునింది కాబట్టి, ఆ మిషన్ కుట్టడమే ఇప్పుడు ఆమెకి జీవనోపాధి అయ్యింది కాబట్టి, ఇవన్నీ ఆమె అయితే చెప్పడం జరిగింది. నాకైతే చాలా ఇన్‌స్పిరేషన్‌గా అనిపించింది. ఇంకొకటి కూడా ఏంటి అంటే, ఇలాంటి సిట్యుయేషన్, ఇలాంటి పరిస్థితులు ఉన్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో అలాంటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేయకపోవటం వలన కూడా వీళ్ళైతే చాలా ఇబ్బందులైతే పడుతూ ఉంటారు. ఆమె చెప్పిన ఒక మాటయితే నాకు చాలా చాలా బాగా అనిపించింది. అలాగే ఎక్కడో హార్ట్‌కి టచ్ అయినట్లయితే అనిపించిందండి. చాలా మంది గూడా తల్లిదండ్రులు ఏం చేస్తా ఉంటారంటే, అమ్మ మా అత్త వాళ్ళ ఇంట్లో ఈ విధంగా ఉంది. నాకు బాలేదు. మా హస్బెండ్ బాగా చూసుకోవటం లేదు. మా అత్త, మా మామలు బాగా చూసుకోవటం లేదు. నేను వచ్చేస్తాను అని ఇన్ని బాధలు చెప్పుకున్నప్పుడు తల్లిదండ్రులు ఒక్కొక్కసారి ఏమంటారంటే లేదమ్మా నువ్వు అక్కడే ఉండు, సర్దుకొని పో.
కొంతమందైతే ఇంకా ఇడిచిపెట్టేసి వచ్చిందంటే ఏదో పరువు తక్కువగా చూస్తారు అని చెప్పేసి, లేదు నువ్వు సర్దుకొని పోతా ఉండాలా సంసారం అన్న తర్వాత ఇదేను అనేసి చాలామంది కూడా చెప్తూ ఉంటారు. చెప్పిన తర్వాత ఇంకా ఆమె ఇంకా ఊపక్క ఇంక చాలా కష్టాలు పడి, చాలా నరకం అనుభవించిన తర్వాత ఆమె చనిపోయిన తర్వాత ఆమె శవం దగ్గర కూర్చొని ముందే మాకు చెప్పినుంటే ఏదో ఒకటి చేసేవాళ్ళం కదమ్మా! అనేసి చాలామంది కూడా అంటూ ఉంటారు అని చెప్పేసి ఆమె చెప్పడం నాకైతే చాలా చాలా హార్ట్ టచింగ్‌గా అయితే అనిపించిందండి. ఎంతోమంది సమాజంలో ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో, అందుకోసమే నేనైతే చెప్పాలి అనేసి అనుకున్నాను. చెప్పాను గూడా. సో, చాలామంది కూడా ఈ విధంగా అయితే కంపల్సరీగా చేస్తూ ఉంటారండి. ఈమెలో నాకు నచ్చింది ఏంటి అంటే వాళ్ళ హస్బెండ్ గురించి అన్నీ కూడా డైరెక్ట్‌గా చెప్పేశారు స్టేజ్ మీద. ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది? ఏంటి? అనేసి జడ్జెస్ అడిగినా కూడా నాకేం ఫరక్ పడదు అసలు. అతను ఏమనుకున్నా పర్వాలేదు. నచ్చితే ఉండొచ్చు, నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు. వాళ్ళ కూతురికి అతనంటే ఇష్టం. అతనికి వాళ్ళ కూతురంటే ఇష్టం కాబట్టి నేను అతన్ని భరిస్తున్నాను. అంతేకాని వేరే ఏం లేదు అనేసి ఆమె చెప్పడం అనేది నాకు చాలా చాలా మంచిగా అయితే అనిపించింది. సో, ఆమెనైతే సెలెక్ట్ చేశారండి. ముగ్గురు కూడా గ్రీన్ అయితే ఇచ్చేశారు. హ్యాపీగా టాప్ 15కి అయితే వెళ్ళిపోయింది. సో, ఈమె వచ్చేసి బిగ్ బాస్‌లోకి కూడా వెళ్తే చాలా బావుంటుంది. అందరికీ ఇన్‌స్పిరేషన్ ఇలాంటి ఇన్‌స్పిరేషన్ స్టోరీస్ 10 మందికి చేరాలనేసి నేనైతే అనుకుంటున్నాను. అందుకోసమే ఈమె వెళ్తే బావుంటుందనేసి నేను కూడా అనుకుంటున్నానండి. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియచేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈమె చెప్పిన విధానంని చూసి, విని నవదీప్ గారు కూడా ఎమోషనల్ అయితే అయిపోయారు. నవదీప్ గారితో ర్యాంప్ వాక్ చేశారు. నవదీప్ గారికి ఐ లవ్ యూ చెప్పారు. ఇవన్నీ కూడా చాలా మంచిగా అయితే అనిపించిందండి. చాలా హానెస్ట్‌గా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి స్టార్టింగ్ నుంచి అయితే మనము వచ్చేద్దాము. ఫస్టే ఒకామె వచ్చేసి శివ సృష్టి అని చెప్పేసి ఒక ఆమె అయితే వచ్చింది. ఈమె వచ్చేసి అన్ని స్టంట్‌లతోనే రావటం జరిగింది. ఒక మోడల్ అంట. తర్వాత 2016లో ఈమె ఇండియా మాదిరిగా ఇట్లా చేస్తా ఉంటారు గదా! సో, ఇవన్నీ కూడా చేసింది. తర్వాత తన స్టోరీ చెప్పింది. ఈమె స్టోరీ కూడా కొంచెం ఎమోషనల్‌గా అయితే ఉంది. అతని బాయ్ ఫ్రెండ్‌తో అయితే బ్రేకప్ అయిపోయింది అనేసి చెప్పారు. తర్వాత ఆమె బ్రేకప్ అయిపోయిన తరువాత అదే బ్రేకప్ అవ్వకముందు తన చెంప మీద కొడితే తనకి ఏదైతే ఉందో ఈట్రం అనేది బ్రేక్ అయిపోయింది. ఇవన్నీ కూడా తన స్టోరీస్ అన్నీ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత తన పేరెంట్స్ అయితే ఫుల్ సపోర్ట్. నీకు ఏది ఇష్టం ఉంటే నువ్వు అది చెయ్యొచ్చు అన్నట్లుగా వాళ్ళ పేరెంట్స్ చెప్పారు అనేసి చెప్పారు. నెక్స్ట్ వచ్చేసరికి ఆ అమ్మాయికి ఒక టాస్క్ అయితే ఇచ్చారు. చపాతీ చేయాలి అని చెప్పేసి. ఇక్కడొచ్చేసి నాకు చాలా మిస్‌బిహేవ్ చేసినట్లు శ్రీముఖి గారు అయితే నాకనిపించిందండి. ఎందుకు అంటే, ఆమె చపాతీ పిండి కలుపుతూ ఉన్నప్పుడు, ఆమె దాంట్లో వాటర్ పోయడానికి ట్రై చేయటము, ఆమె వెనకాల తిరగటము, జడ్జెస్ వచ్చేసి బిగ్ బాస్ హౌస్‌లోనే ఉన్నట్లు మాకైతే అనిపిస్తుంది అనేసి చెప్పటము, ఇదంతా కూడా జరిగింది. చాలా పాజిటివ్‌గా ఉంది. ఈమె కూడా చాలా మంచిగా అయితే అనిపించిందండి. చాలా మంచి యాటిట్యూడ్‌తో కూడా ఉంది. సో, హోల్డ్‌లో అయితే ఉంచేశారు ఈమెని. నెక్స్ట్ వచ్చేసరికి అయ్యప్ప సాధు గారు. ఇతనికి ఒక ఛాన్స్ ఇచ్చి ఉండింటే నెక్స్ట్ అప్‌కమింగ్ దాంట్లో ఎలా జరిగేదో ఏంటో మనకైతే తెలీదు గానీ, ఇతనికి కూడా ఒక ఛాన్స్ ఇచ్చిండింటే చాలా మంచిగా ఉండేది అనేసి నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఒక పూజారి గారి గురించి మనం ఇంత ఎక్స్‌పెక్ట్ చేయలేము. కానీ అతనొచ్చేసి ఒక మోడల్, ఒక పూజారి, తర్వాత ఒక డాన్సరు, ఒక సింగర్ ఇవన్నీ మల్టీ టాలెంటెడ్ పర్సన్ కాబట్టి ఇతన్ని కూడా పంపించినింటే, అలాగే ఒక మంచి ఛాన్స్ ఇచ్చినింటే బావుండేది అనేసి నేనైతే అనుకుంటున్నాను. అతనేం చెప్తున్నాడంటే చాలా మంది కూడా నీకెందుకు ఇలాంటివి? నువ్వు ఒక పూజారివి గదా! నువ్వు ఇలాంటివి చేయడానికి అవసరం లేదు అనేసి చాలా మంది కూడా నన్ను హేళన అయితే చేశారు. కానీ ఒక పూజారి అనేవారు ఇవన్నీ కూడా చేయగూడదా? ఇవన్నీ కూడా నా ప్యాషన్. నన్ను నేను ప్రూవ్ చేసుకోవటానికి ఒక పూజారి ఇవన్నీ కూడా చేయగలడు అనేసి ప్రపంచానికి తెలియాలి అని జెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. నన్ను నేను ప్రూవ్ చేసుకోవటానికి ఇవన్నీ కూడా చేయాలనుకుంటున్నాను. నేను బిగ్ బాస్‌లోకైతే వెళ్ళాలనుకుంటున్నాను అనేసి అతను చెప్పారు. కానీ వాళ్ళొచ్చేసి నో అనేసి చెప్పారు. ముగ్గురు కూడా రెడ్ మార్క్ అయితే ఇవ్వడం జరిగింది. అలా కాకుండా ఒక్కరన్నా గ్రీన్ ఇచ్చి హోల్డ్‌లో పెట్టినింటే
చాలా బాగుండేది. అతను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చాలా మంచి ఫాలోవర్స్ అయితే ఉన్నారు. నేను అతన్నైతే ఫాలో అవుతూ ఉంటాను. అతని వీడియోస్ అన్నీ కూడా నేను చూస్తా ఉంటాను కాబట్టి నాకు కొంచెం తెలుసు. అందుకోసమే నేనైతే చెప్తున్నాను. సో, మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా చేస్తారు. మంచి కంటెంట్ క్రియేటర్. ఇవన్నీ కూడా చాలా మంచిగా అయితే ఉంది. కానీ వాళ్ళ మనసులో వాళ్ళు ఏమనుకున్నారో ఏమో నాకైతే అర్థం కాలేదు గానీ, ముగ్గురు కూడా రెడ్ మార్క్ ఇవ్వటంతో ఇతనైతే ఔట్ అయిపోయారండి. అంటే తీసేశారు. నెక్స్ట్ వచ్చేసరికి అపర్ణ గారు. ఈమొచ్చేసి ఒక కోచ్ అనమాట. ఈమ అదే ఒక అకాడమీ పెట్టి, అకాడమీలో అందరికీ కూడా అంటే పోలీస్ అవ్వడానికి, నేవీ అవ్వటానికి ఫిజికల్‌గా ఎక్సర్‌సైజెస్ ఇవన్నీ ఉంటాయి గదా! దానికి సంబంధించిన ట్రైనర్ అనమాట. ఈమెను కూడా అందరూ ఔట్ చేసేశారు. ఎందుకంటే, ఈమె మాట్లాడే మాటల్లో చాలా గర్వం అయితే అనిపించింది నాకు. సో, ఈమె స్టోరీ కూడా కొంచెం ఎమోషనల్‌గానే ఉంది. ఎందుకంటే, వాళ్ళ ఫాదర్ చనిపోయారు. వాళ్ళ అన్న చనిపోయారు. తర్వాత వాళ్ళ అమ్మకి కళ్ళు సరిగా కనిపించవు. అయినప్పటికీ ఈమెనైతే సెలక్షన్ చేయలేదు. ఎందుకంటే, చాలామంది కూడా ఇప్పుడు రాజకుమారి గారినైతే ఆల్రెడీ సెలెక్ట్ చేసేశారు. ఇలాంటి ఒక సిట్యుయేషన్, ఇలాంటి ఒక ఇన్‌స్పిరేషన్ స్టోరీ ఆమెలో కూడా ఉంది. ఆమెను కూడా తీసుకోవచ్చు. కానీ ఆమెనైతే తీసుకోలేదు. వాళ్ళు హోస్ట్‌గా తర్వాత జడ్జెస్‌గా ఉన్నవాళ్ళు ఏమనుకుంటారంటే, దీనికంటే బెటర్‌గా ఇంకా మనకెవరన్నా దొరుకుతారేమో, దీనికంటే ఇన్‌స్పిరేషన్‌గా ఎవరన్నా దొరుకుతారేమో అన్నట్లుగా వాళ్ళైతే వెళ్ళిపోతూ ఉన్నారు. ఆమె అలా కాకుండా వాళ్ళందరూ కూడా రెడ్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఎమోషనల్‌గా అయితే అయిపోయింది. అలా ఎమోషనల్‌గా కాకుండా చాలా కాన్ఫిడెంట్‌గా ట్రైనర్ కాబట్టి అన్నీ కూడా చాలా మంచిగా కాన్ఫిడెంట్‌గా ఉండాలి. ఉండి మాట్లాడింటే నవదీప్ గారైనా గ్రీన్ ఇచ్చేవాళ్ళేమో అనేసి నా ఉద్దేశము. అక్కడ శ్రీముఖి గారు కూడా అదే అన్నారు. మీరు ఒక ట్రైనర్ కాబట్టి మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉండింటే బాగుండేది. అని చెప్పేసి ఇవన్నీ కూడా 'బిగ్ బాస్' హౌస్‌లో వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా కుదరవు అనేసి ఆ శ్రీముఖి గారు కూడా చెప్పారు. నవదీప్ గారు వీళ్ళే అందరూ కూడా ఏం చెప్పారంటే, "మీ అకాడమీ 10 మందికి చేరాలి అంటే మేము స్టోరీస్ అయినా ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతాము. సో, 10 మందికి తెలుస్తుంది. 10 మంది చేరతారు. ఆ హెల్ప్ కావాలంటే మేము చేయగలుగుతాం. కానీ 'బిగ్ బాస్' హౌస్‌లకి వెళ్ళడానికి అంత అర్హులు కారేమో మీరు" అన్నట్లుగా అయితే నవదీప్ గారు వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. సో, నేను కప్ కొడతాను అనేసి ఆమె చెప్పడం ఏదైతే ఉందో అది ఆమెకి ఓవర్ కాన్ఫిడెంట్ అనేసి నేనైతే అనుకుంటున్నాను. సో, ఇంక వచ్చేసి నెక్స్ట్ రామకృష్ణ గారైతే వచ్చారు. ఇతనొచ్చేసి అంత చెప్పుకోవాల్సిన పర్సన్ అయితే కాదు అనేసి నాకైతే అనిపించింది. సో, ఇతన్ని కూడా హోల్డ్‌లో అయితే పెట్టడం జరిగింది. నవరసాలు నేనైతే పండిస్తా ఉంటాను. కంటెంట్ క్రియేటరు నేను అని చెప్పేసి చెప్పారు. ఒక లవ్ ట్రాక్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా నేనైతే పండించగలను అనేసి చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంగా కొంతమందిని అంటే ఒక నలుగురు, 5 మందిని అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే గదా! హాట్‌స్టార్‌లో మనం చూసి రివ్యూ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఏదైతే టెలికాస్ట్ కావాలో అది మాత్రం టెలికాస్ట్ చేసి అన్నీ కూడా కట్ చేయడం జరిగింది. సో, ఒక 4 మెంబర్స్ వరకు అయితే వచ్చారు. వాళ్ళందరిని కూడా తీసేసారు కాబట్టి వాళ్ళందరి గురించి పెద్దగా అయితే ఏం చూపించలేదు. సో, అందుకే నేను గూడా పెద్దగా వాళ్ళ గురించి ఏం చెప్పడం లేదండి. నెక్స్ట్ వచ్చేసరికి టాప్ 15కి వెళ్ళిన రాజకుమారి గారి గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా లయ గారనేసి ఒకామె వచ్చిందండి. ఆమెకి 24 ఇయర్స్ అంట. సో, ఆమె చూసేదానికి ఎలా ఉందంటే, చిన్న పిల్ల ఎలా ఉంటుందో, ఆ విధంగా అయితే ఉండడం జరిగిందండి. సో, ఉన్నా కూడా ఆమె వచ్చిన తర్వాత వాళ్ళు ఏదడిగితే దానికి చాలా కాన్ఫిడెంట్‌గా, చాలా ఎంజాయ్‌గా, చాలా ధైర్యంగా ఆన్సర్స్ చేయటం కానివ్వండి, తర్వాత వాళ్ళిచ్చిన ఏ టాస్క్ అయినా నేను చేయగలుగుతాను. ఒక హైదరాబాద్ ఫ్లేవర్ మీకు కావాలి అనుకుంటే నేను 'బిగ్ బాస్‌లో' ఉంటేనే ఆ ఫ్లేవర్ మీకు తెలుస్తుంది అనేసి చెప్పటం. ఈ అమ్మాయిని కూడా హోల్డ్‌లో అయితే పెట్టడం జరిగిందండి. కొంచెం ఎక్కడో ఒక స్వాగ్ అంతా హైదరాబాదీ స్టైల్‌లో స్వాగ్. తర్వాత కొంచెం ఓవర్ యాక్షన్‌గా అయితే నాకైతే అనిపించింది. కానీ చాలా కాన్ఫిడెంట్‌గా అయితే ఉన్నారు. నేను ఏదైనా చేయగలుగుతాను. నేను చూసేదానికి చాలా చిన్న పిల్లలాగా ఉంటాను కానీ నాలో ఉన్న టాలెంట్, నాకున్న ధైర్యము, నాకున్న ఇదంతా కూడా నాకు ఎవరు చూడలేరు. నేనొక మంచి ఫుడ్డీని అని చెప్పేసి ఆమె అయితే చెప్పడం జరిగింది. కానీ ఈమెనైతే హోల్డ్‌లో పెట్టడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంక మళ్ళీ ఒక 4 మెంబర్స్ అయితే వచ్చారు. 4 మెంబర్స్‌ని కూడా వాళ్ళైతే ఔట్ చేయడం జరిగింది గాబట్టి, సో, మనకి పెద్దగా వాళ్ళ మీద ఏ నాలెడ్జ్ లేదు. ఏంటంటే హాట్‌స్టార్‌లో చాలా తక్కువగా అయితే చూపించడం జరిగింది. సో, అందుకోసమే మనమైతే పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా 'వెంకీ వైబ్' అనేసి ఒకతనైతే వచ్చారండి. ఇతనొచ్చేసి అంతా నేను వైబ్ సెట్ చేస్తాను. అది, ఇది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, అంత తీసేసే పర్సన్ అయితే ఏం కాదు. కానీ ఇతనొచ్చేసి
నేను నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే ఎలా ఉండాలి అనుకుంటే, నేనొక పందిలాగా బురదలో పందిలాగా ఉండాలనేసి నేనైతే అనుకుంటున్నాను అన్నప్పుడు, వాళ్ళు ఇంకా ఒక మట్టి ఇదంతా కూడా సెటప్ అయితే చేసేసారు. ఎలా ఉంది? ఏంటి? ఇవన్నీ కూడా అడగడం జరిగింది. సో, నాకైతే పెద్దగా ఇదిగా అయితే ఏం లేదు. సో, ఇవన్నీ కూడా జిమ్‌కి సంబంధించి మీరు చూసింటే జిమ్ము ఇవన్నీ కూడా పెట్టింటే బాగుండేది. నాకేదైనా అదే ఎగ్జామ్స్ మాదిరిగా కాంపిటీషన్ ఏదైనా జిమ్‌కి సంబంధించి పెట్టింటే బావుండేదండి. జిమ్‌కే కాదు నువ్వేంటో తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు. నీకంటూ ఒక కాన్ఫిడెంట్ లేదు. నువ్వు చూడడానికే పర్సను కామెడీగా ఉన్నావు. ఏది కూడా నువ్వు సీరియస్‌గా తీసుకోలేదు అని చెప్పేసి నవదీప్ గారైతే చెప్పారండి. ఇక్కడికి ఎపిసోడ్ 3 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక నెక్స్ట్ ఫోర్త్ ఎపిసోడ్‌లో ఏమేం జరుగుతుంది? ఎవరెవరు వస్తారు? ఇవన్నీ మనం తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది గూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం లేదు, చూడటం లేదు. సో, మన రివ్యూస్ నచ్చాయి అనుకుంటే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.